సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. నమస్తే అండి అందరికీ. ఈ వీడియో గురించి మీకు ఈపాటికి అర్థమై ఉండొచ్చు కదా. అంటే ఏంటంటే ఈ సంవత్సరం 2026లో శ్రీ పంచమి లేదా వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఎలా జరుపుకున్నాము అనే దాని గురించి ఈ వీడియో చేశాను, వాచ్ చేయండి. అయితే శ్రీ పంచమి విద్యార్థులకు ఎంతో ప్రీతికరమైన పంచమి. శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజునే శ్రీ పంచమి అంటారు. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమిగా జరుపుకుంటారు. అయితే ఈసారి 2026లో మాఘశుద్ధ పంచమి జనవరి 23న వచ్చింది. అయితే ఈసారి 23న శుక్రవారం. అయితే ఆ రోజు మొత్తం కూడా పంచమి గడియలే ఉన్నాయి కాబట్టి ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ రోజు మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేయించవచ్చు వారి పిల్లలకు. అయితే ఈ తిథిని విద్యా ఆరంభ తిథి అని కూడా అంటారు. కాబట్టి ఈ రోజున ఎలాంటి వర్జ్యం కానీ, యమగండం కానీ, దుర్ముహూర్తం కానీ, రాహుకాలం కానీ ఏవి కూడా పట్టించుకోకుండా మన పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చు. ఈ సరస్వతి మాత పూజ చేయడం ద్వారా మనకేంటంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది, ఇంకా బుద్ధి పెరుగుతుంది, మంచి అలవాట్లు అనేవి వస్తాయి. అయితే మొదటగా పరాశక్తి తొలిగా ధరించినటువంటి 5 రూపాలలో సరస్వతీదేవి ఒకరు. ఆ 5 రూపాల్లో సరస్వతి అమ్మవారు కూడా ఒకరు. అయితే అలాంటి ఆ చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని మా స్కూల్లో 2 నెలల క్రితమే అంటే వాసవి క్లబ్ వాళ్ళు మా స్కూల్కి డొనేట్ చేసి వారే వచ్చి ఈ అమ్మవారిని మా స్కూల్లో ప్రతిష్టాపన జరిపించారు. ఆ రోజున మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లిలో వాసవి క్లబ్ వాళ్ళు అమ్మవారిని ప్రతిష్ఠించి అభిషేకం చేసి పూజాదులు జపాదులు చేసి చాలా పెద్దగా ఆ హోమాలు అనేది జరిపించి అమ్మవారిని ప్రతిష్ఠించి వెళ్ళారు. తర్వాత ప్రతిరోజు కూడా మా స్కూల్లో అమ్మవారికి అభిషేకం చేస్తూ పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఈ జనవరి 23న శ్రీ పంచమి వసంత పంచమి సందర్భంగా మాకు ఎంతో అదృష్టం అని అనుకొని అమ్మవారికి అభిషేకాదులు జరిపించి హోమ పూజాదులు కూడా జరిపించాము. రోజున స్కూల్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత అమ్మవారికి మేమందరం కూడా అంటే యాక్చువల్గా ఆ రోజు 2 డేసే ఉంది కదా అని చెప్పి 26 జనవరికి 23rd 24th గేమ్స్ ఆడడం ప్రారంభించారు. సో అందువల్ల మేమందరం కూడా ఇక లేడీ టీచర్స్ అందరం కూడా ఫ్రీగా ఉన్నామని చెప్పి ఆ రోజు మాకు దొరికిందే సమయం అని చెప్పేసి అమ్మవారికి అభిషేకం జరిపించాము. అభిషేకం తర్వాత పాలు, పెరుగు, నెయ్యి అలా పంచామృతాలతో అభిషేకం జరిపించి మంచిగా అందంగా అమ్మవారిని పసుపుతో మొహాన్ని కూడా అలంకరించి తర్వాత మంచి వస్త్రాలని అమ్మవారికి కట్టించి దండ వేసి చాలా చాలా హ్యాపీగా మేమందరం కూడా పాటలు పాడుతూ అలా అమ్మవారిని అలంకరణ చేశాము. చూడండి ఎంతో అందంగా అమ్మవారు అలంకరించబడ్డారు కదా. ఇక ఆ రోజున అయితే మా స్కూల్ మొత్తంలో కూడా పండగ వాతావరణంలా అనిపించింది. మొత్తానికి అందరం కూడా ఎంతో దైవభక్తితో అమ్మవారిని అలంకరణ చేసి రెడీ చేసి పూజలు అయితే చేశాము. ఆ అమ్మవారి కోట చుట్టూ కూడా కింద స్కూల్లో ఉండే నైట్ వాచ్మెన్ అయిన అనురాధ ముగ్గులన్నీ వేసింది. ఇక మేము అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని ఉంచిన అమ్మవారి చుట్టూ కూడా నేనైతే ఎంతో అందంగా ముగ్గులను కూడా వేశాను. అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన కుబేర ముగ్గు కూడా వేశాము.
అలా అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మొత్తం ముగ్గులన్నీ కూడా వేసిన తర్వాత పండ్లు పెట్టేసి ఇంకా అటు ఇటు రెండు వైపులా మాణిక్యాలు పెట్టి దీపాల ఒత్తులన్నీ వేశాము. అంతా రెడీ చేసి పెట్టిన తర్వాత మా సీనియర్ మోస్ట్ సార్ అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ వారి చేత కొబ్బరికాయ కొట్టించి దీపం ముట్టించడం, అంటే దీపం అంటే అందరం కూడా కలిసి ముట్టించాము. ఒక్కొక్కరము ఒక్కొక్క వత్తి ముట్టించేసాము. ఆ రకంగా అందరము ఇలా అమ్మవారిని పూజ అయితే చేసేసాము. తర్వాత మా స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం అయిన శ్రీ లక్ష్మి మేడం గారు అమ్మవారి పైన పాట పాడారు. ఇక తర్వాత సంధ్య మేడం గారు కూడా చాలా అందంగా పాట పాడారు. అయితే ఇంకా తర్వాత వచ్చేసి మంగళహారతి ఇస్తూ కూడా అందరం కలిసి పాట అయితే పాడాము. జననీ శివకామిని జయ శుభకారిణి ప్రణవరూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి ప్రణవరూపిణి జననీ శివకామిని. అలా ఒక 5 మంగళారతి పాటలు కూడా పాడేశాము. ఆ తర్వాత సంధ్య మేడం పిల్లలందరి చేత సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ఆ పాటని పాడించారు. అంటే పిల్లలకు కూడా, ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఈ అమ్మవారి అనుగ్రహం ఉండాలని పిల్లలందరి చేత ఇలా ఈ పాటనైతే పాడించాము. అలా అమ్మవారి పూజ అనంతరము అక్కడ ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, తీర్థం అన్నీ తీసుకొని అందరం కూడా అమ్మవారి ప్రసాదంగా భావించి తీసుకున్నాము. అయితే ఈ శ్రీ పంచమి సందర్భంగా మా స్కూల్లో ఉన్న ఉదయ కుమారి మేడం గారు పిల్లలందరికీ కూడా రవ్వ కేసరి చేయమన్నారు. తనే చేయించారు స్వయంగా. సో అలా పిల్లలందరికీ కూడా రవ్వ కేసరి చేయించి అందరికీ ప్రసాదంగా పెట్టించారు. మొత్తానికి ఆ రోజున మాత్రం మా స్కూల్ మొత్తంలో పండగ వాతావరణంగానే ఉండింది. చూడండి, అమ్మవారి గుమ్మానికి అలా మామిడి తోరణాలు కట్టడము, అమ్మవారి మొహానికి పసుపుని పెట్టడము చూస్తుంటే అసలు లైవ్గా అమ్మవారు మా కళ్ళ ముందే ఇలా వచ్చి కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంది. సో ఈ రకంగా మా స్కూల్ స్టాఫ్ అందరం కూడా కలిసికట్టుగా అమ్మవారి పూజని శ్రీ పంచమి నాడు ఈ రకంగా జరుపుకున్నాము. ఇలా ఆ అమ్మవారి దయ మా స్కూల్ పిల్లలపైన, మా పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. అయితే సరస్వతి శ్లోకంతో పాటు పిల్లలకు కూడా మనం నేర్పించాల్సిన శ్లోకం ఒకటి ఏంటంటే, కాకుందేందు తుషారహరధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతాం శంకర ప్రభృతిభిః దైవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహా అనే ఈ శ్లోకాన్ని కూడా మనం పిల్లలకి చదివించి నేర్పించాలని మేము కూడా స్కూల్లో పిల్లలతో ఈ శ్లోకాన్ని కూడా పాడించాము. అలా పిల్లలందరూ కూడా అమ్మవారిని చూస్తూ చాలా ఆప్యాయంగా, అసలు అమ్మవారికి దైవంగా ఆ పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంతో చేతులు జోడించి అమ్మవారిని మొక్కుకున్నారు. సో ఇలా మేము మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లిలో సరస్వతి అమ్మవారి ఆవిర్భావించిన రోజున, శ్రీ పంచమి రోజును, వసంత పంచమి రోజును ఇలా ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ఇక ఆ తర్వాత మేమందరం కూడా అక్కడే నించొని కొన్ని ఫొటోస్, పిక్స్ అన్నీ తీసుకున్నాము. సో హోప్ మీకు వీడియో నచ్చి ఉంటుంది. ఇంత వీడియో చూసారంటే ఏదో ఒక పార్ట్ మీకు నచ్చి ఉంటుంది కదా. సో మీకు ఏ పాట అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బై దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ మై వీడియో.
ప్లీజ్ do watch my long videos. Please like, share and subscribe. Thank you friends. Bye bye. Bye. Sri Matre Namaha.